పాకిస్తాన్ విషయంలో భారత్ ఏం చేయబోతుందనే ఉత్కంఠ అంతటా నెలకొంది. సింధు జలాల ఒప్పందం నిలిపివేత, పాక్ వీసాల రద్దు, దౌత్యపరంగా తెగతెంపులు వంటి చర్యలు చూశాం. 2 రోజులుగా మోదీ, రక్షణ మంత్రి, భద్రతా బలగాల అధిపతులతో భేటీలు చూస్తుంటే పాక్ను చావుదెబ్బ కొట్టబోతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మే 7 నుంచి సమ్మెకు దిగనున్నట్లు ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు. ఆర్టీసీ పరిరక్షణ, విలీన ప్రక్రియ పూర్తి చేయాలంటూ వారు సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో సమ్మెకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టులను అంతమొందించేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ గంగాను తక్షణమే నిలిపివేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. పీస్ కమిటీతో భేటీ అనంతరం ఆమె మాట్లాడుతూ ఆదివాసుల హక్కులు కాలరాయొద్దు, షెడ్యూల్ 5 ప్రాంతాల్లో ప్రత్యేక పాలన ఉండేలా చూడాలి, బలప్రయోగం కాకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలి అన్నారు. జూన్ 2 నుంచి అన్ని గ్రామాల్లో భూభారతి చట్టం అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. వరంగల్, మామునూరులో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. భూభారతిలో రైతుల ప్రతి సమస్యను అధికారులు పరిష్కరించాలని సూచించారు. డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించి దోస్తు నోటిఫికేషన్ షెడ్యూల్ రేపు విడుదల కానుంది. ఇంటర్ ఫలితాలు విడుదలై వారం కావస్తున్న షెడ్యూల్ రిలీజ్ కాకపోవడంతో సీఎంఓ ఆరా తీసింది. సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. దీంతో మే 1న దోస్తు కమిటీ సమావేశం నిర్వహించనుంది. నిజామాబాద్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 10 మందిపై కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. బుధవారం రాత్రి దేవి థియేటర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్, సుమన్, రమేష్, వినోద్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో మద్యం తాగి వాహనాలు నడిపిన 10 మందిపై కేసు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేశారన్నారు. నిజామాబాద్ జిల్లాలో మార్చిలో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను బుధవారం రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేయనుంది. జిల్లాలో మొత్తం 22,855 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి రిజల్ట్ కోసం తల్లిదండ్రులు, విద్యార్థులు వేచి చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ భేటీ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలోని ప్రధాని నివాసానికి ఆయన రావడం ఇదే తొలిసారి. సీఎం రేవంత్ రెడ్డి నేడు విజయవాడకు వెళ్లనున్నారు. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాకుమారుడి వివాహ వేడుకలో ఆయన పాల్గొంటారు. ఉదయం 9:15 బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరుతారు. వివాహ వేడుకలో పాల్గొని తిరిగి మధ్యాహ్నం 1 గంట వరకు హైదరాబాద్కు చేరుకుంటారు. ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని త్రివిధ దళాలతో జరిగిన భేటీలో వెల్లడించారు. భారత సైన్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, పహల్గామ్ ఉగ్రదాడికి ధీటైన జవాబు ఇస్తామని పేర్కొన్నారు.